తరుణంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీ కొనసాగుతుంది. నాగ్ కింగ్స్ చిరు చీటాస్ మధ్య ఈ రోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో బాలయ్య లయన్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది వెంకీ వారియర్స్. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న నాగ్ కింగ్స్ 12.3 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 116 పరుగులతో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. రాజీవ్ కనకాల ఆయన వైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎంపైర్ దాన్ని వైడ్ గా ప్రకటించారు. ఎంపైర్ చరణ్ రాజ్ ఇద్దరు విలన్స్ ఎంపైరింగ్ చేయడం జరుగుతుంది. స్ట్రైకింగ్ బౌలింగ్ ఎండ్ లో చరణ్ రాజ్, స్క్వేర్ లెగ్ లో ప్రకాష్ రాజ్. ఇద్దరు రాజులు, ఇద్దరు విలన్స్, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా చక్కటి డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతిని కంప్లీట్ గా బీట్ చేసి వికెట్ కీపర్ తన బౌలర్ తన ఫాలో త్రూ బంతిని ఫీల్ చేయడం జరిగింది. శ్రీనివాస్ ఎంపైర్లు ఇద్దరు విలన్లే కానీ వాళ్ళు అప్పీల్ చేసినప్పుడు అలా అవుట్ ఇస్తే చిరు చేతాస్ వాళ్ళు హీరోలుగా భావించే అవకాశం ఉంది. అందుకేనేమో ఇందాక స్టంపింగ్ ఇవ్వలేదు. రాజీవ్ కనకాల విలన్లే బౌలింగ్ సైడ్ విలన్స్ వాళ్ళు, బ్యాటింగ్ సైడ్ హీరోస్. అక్కడ అవుట్ అయ్యే అవకాశం ఉంది. కాటన్ బాల్ చాలా చక్కటి క్యాచ్ తీసుకోవడం జరిగింది. ఎంపైర్ చరణ్ రాజ్ అవుట్ గా ప్రకటించారు దాన్ని. రాజీవ్ కనకాల అవుట్. మళ్ళీ రీప్లేలో మనం చూద్దాం. ఈ రకమైన చక్కని క్యాచ్ దాని ఫాలో త్రూలోనే బౌలర్ తీసుకున్నాడు. బ్యాట్ ని గ్రౌండ్ డౌన్ చేయకుండా బ్యాట్ ని గాల్లోకి పెట్టడం జరిగింది. బ్యాట్ పట్ దగ్గర చాలా గ్యాప్ ఉంది. దాంతో టాప్ వికెట్ తీసుకుని రాజీవ్ కనకాల అవుట్ అవడం జరిగింది. చాలా ప్రైజ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. 10.5 ఓవర్స్ తర్వాత 5 వికెట్ నష్టానికి 115 పరుగులు. ఇప్పుడు ఇతను అయ్యప్ప శర్మ అయ్యప్ప శర్మ కీపర్ కదా. అయ్యప్ప శర్మ లక్స్ కొనండి, ప్రతి రేపర్ లోను బహుమతి పొందండి. అంతేకాదు 117 పరుగులు 5 వికెట్ల నష్టానికి ప్రస్తుతం 13 ఓవర్ల ఆట పూర్తయింది. ఖయ్యూమ్ కమెడియన్ అలీ బ్రదర్ ప్రస్తుతం స్ట్రైక్ లోకి వచ్చారు. మొదటి బంతికి ఒక సింగిల్ లభించింది రవికి. ఖయ్యూమ్ ప్రస్తుతం తన మొదటి బంతిని ఎదుర్కొంటున్నారు. ఖయ్యూమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశారు కానీ ఆఖరి బ్యాట్స్మెన్ అవుట్ అయిన విధానాన్ని మనం రీప్లే ద్వారా చూద్దాం. రాజీవ్ కనకాల కాటన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. రీప్లేలో మనం చూడొచ్చు. ఫుల్ లెంత్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో నేరుగా బౌలర్ కి క్యాచ్ అవ్వడం. చక్కటి క్యాచ్ పట్టుకున్నాడు ఫాలో త్రూలో బౌలర్ ఆకాష్. మరో డాట్ బాల్. చాలా రేర్ గా ఉన్నాయి డాట్ బాల్స్ ఇన్నింగ్స్ లో, కానీ ఎప్పుడైతే రాజీవ్ ఆడాడో నాగార్జున ఆడాడో ఇన్నింగ్స్ లో కాస్త మందగొడితనం డెఫినెట్ గా ప్రవేశించింది. మళ్ళీ వీరిద్దరు కాస్త నిలదొక్కున్నాక మళ్ళీ మనం భారీ షాట్లు చూసే అవకాశం ఉంది. ఇంకా మనకి 5.5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈసారి ఒక చక్కటి షాట్ కవర్స్ దిశగా బౌండరీకి వెళ్ళే అవకాశం. ఎస్, మొదటి బౌండరీ ఖయ్యూమ్కి. ఖయ్యూమ్ ఈ బౌండరీతో తన స్కోరింగ్ కూడా ప్రారంభించాడు. ఖయ్యూమ్ కూడా మంచి బ్యాట్స్మెన్ అని మనం విన్నాం. ఈ బంతి ఫుల్ టాస్, దాన్ని చక్కగా కవర్స్ దిశగా ఆడి ఒక బౌండరీ సాధించాడు. కవర్ పాయింట్ మధ్యలో బౌండరీ అతనికి లభించింది. ఈసారి నేరుగా బౌలర్కి వెళ్ళింది బంతి, ఎలాంటి పరుగులు లభించలేదు. రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీ పవర్డ్ బై ఎయిర్టెల్ మనం చూస్తున్నాం. రెండో మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్ లో వెంకీ వారియర్స్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో నాగార్జున జట్టు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఈసారి మరో సింపుల్ సింగిల్, చాలా సునాయాసంగా మరొక సింగిల్ ని ఖయ్యూమ్ సాధించాడు. 122 for 5. శ్రీరామ్ గోల్డ్ లోన్స్ 2010 నాగ్ కింగ్స్ వెంకీ నాగ్ కింగ్స్ ఇంకా చిరు చీటాస్ మధ్య మనం ప్రస్తుతం చూస్తున్నాం. బ్యాటింగ్ చేస్తున్న నాగ్ కింగ్స్ ప్రస్తుతం 123 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. 15 ఓవర్లో చాలా చక్కటి షాట్ కొట్టారు బ్యాట్స్మెన్ ఖయ్యూమ్. ఒక పరుగు లభించింది ఆయనకి. ఈ ఒక పరుగుతో 124కి చేరుకుంది వారి స్కోరు. 5 వికెట్ల నష్టానికి. ఇప్పటివరకు జరిగిన పోటీలో రాజీవ్ కనకాల, తారక రత్న, అక్కినేని ఇంకా నాగార్జున నలుగురు కూడా మంచి ప్రదర్శన చూపించారు. ఈ రీప్లేలో మనం చూడొచ్చు ఏ రకంగా ఆయన
పంచ్ చేసి ఒక పరుగు పూర్తి చేశారు. అక్కడ రన్అట్కి అప్పీల్ చేయడం జరిగింది, కానీ ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 125 for 5 ఇంకా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. తన ఫాలో త్రోను బంతిని ఫీల్డ్ చేశారు. క్యాచ్ పట్టే అవకాశం ఉంది, కానీ క్యాచ్ దారి విడిచారు బౌలర్. అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్నారు రవిప్రకాష్. వన్ ఆఫ్ ద టాలెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద గ్రౌండ్. రవిప్రకాష్ అనే పిక్చర్ స్క్రీన్స్ 3 ఈ రీప్లేలో మనం చూడొచ్చు. 3 రెక్సోనా ఖాళీ రేపర్స్ ఇస్తే రెండో హనీమూన్ కి బ్యాంకాక్ కానీ ప్యారిస్ కానీ గోవా వెళ్లే అవకాశాన్ని రెక్సోనా మీకు కలగజేస్తుంది. జూలై 31 వరకు ఈ పోటీ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా 285 మందికి ఈ అవకాశం లభించింది దేశం మొత్తం మీద. మీరు కూడా అదృష్టవంతులు కావచ్చు. వెంటనే 3 రెక్సోనా సోపులు కొని 3 రెక్సోనా ఖాళీ రేపర్స్ మీరు అక్కడ ఉన్న అడ్రస్ కి ఆ కంపెనీకి పంపిస్తే మీరు లక్కీ విన్నర్ అవ్వచ్చు. మీ భార్యతో రెండో హనీమూన్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం రెక్సోనా కల్పిస్తుంది. మెయిన్ స్పాన్సర్ గా రెక్సోనా టాలీవుడ్ ట్రోఫీ 2010 పవర్డ్ విత్ ఎయిర్టెల్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖయూమ్ అలీ సోదరుడు మంచి బ్యాట్స్మెన్. 14.3 ఓవర్ల తర్వాత 128 for 5 చాలా చక్కటి డ్రైవ్ చేయడం జరిగింది. మిడాన్ రీజియన్ వైపు లాంగ్ ఆన్ ఫీల్డర్ బంతిని ఫీల్డ్ చేసేలాగా ఒక పరుగు పూర్తి చేశారు బ్యాట్స్మెన్. మరొక పరుగు లభించింది. 128 పరుగులకు చేరుకుంది జట్టు స్కోర్. 5 వికెట్ నష్టానికి 8.5 సగటుతో వారి బ్యాటింగ్ కొనసాగుతోంది. రన్ రేట్ చాలా బాగుంది. రియల్ T20 మ్యాచ్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ లాల్ బహదూర్ మైదానంలో దాదాపు 30,000 మంది ప్రేక్షకులు నేరుగా ఈ పోటీని తిలకిస్తున్నారు. అదేవిధంగా కోట్లాది మంది తేజ టీవీ, జెమినీ టీవీ ప్రేక్షకులు దేశ విదేశాల్లో ఈ పోటీని చూస్తున్నట్టుగా మాకు వస్తున్న SMS లో ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలుస్తోంది. 14.5 ఓవర్లు జరిగి ఇంకొక బాల్ ఉంది, కానీ ఎంపైర్ దాన్ని ఓవర్గా ప్రకటించడంతో 5 వికెట్ నష్టానికి 129 పరుగులు. ఖయ్యూమ్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాఘవేంద్ర వేసిన బంతిని అతను థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. ఒక్క పరుగు లభించింది. ఖయ్యూమ్ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. అలీ సోదరుడు, కమెడీ సోదరుడు. మరోవైపు రవి బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరు మెల్లగా స్కోర్ ని ముందుకి తీసుకెళ్తున్నారు. రాజీవ్ వెనకాల అవుట్ స్కోరింగ్ రేట్ కాస్త మందగించింది. ముఖ్యంగా రాఘవేంద్ర ఈసారి మరొక అయితే అక్కడ లాంగ్ ఆఫ్ లో అజయ్